బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్దమైంది. రేపు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద రేవంత్, మహేష్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువారం వినతి పత్రం సమర్పించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక ట్రైన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే ట్రైన్లో పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక 5, 6, 7 ఈ 3 తేదీలలో కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను రూపొందించింది. బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేబినెట్లో ఆమోదించారు. ఇక రాష్ట్రపతి దీనిపైన నిర్ణయం తీసుకునే విధంగా, లేదంటే కేంద్రం దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ భావిస్తుంది. దాంట్లో భాగంగా 5వ తేదీన పార్లమెంట్లో ఉభయ సభల్లో, ఇటు రాజ్యసభలో, లోక్సభలో దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుపట్టేలా కాంగ్రెస్ ఎంపీలు పలు కార్యక్రమాలు చేయనున్నారు. ఇక దాని తర్వాత 6వ తేదీన జంతర్ మంతర్లో భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా వస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక 8వ తారీఖున రాష్ట్రపతిని కలిసి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రాష్ట్రపతికి ఒక వినతి పత్రం ఇవ్వనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆమోదం తెలిపే విధంగా డైరెక్షన్ చేయాలంటూ రాష్ట్రపతిని కోరనున్నారు. ఇక ఈ 3 రోజుల కార్యక్రమాలతో ఖచ్చితంగా తమకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుకూలంగా మెకానిజం ఫార్వర్డ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ జరగకపోతే దాని తర్వాత కూడా కార్యక్రమాలు తీసుకొని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు బీసీ బిల్లులను, అంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల వాగ్దానంగా చెప్పారు. దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. దాంతోపాటు క్యాబినెట్లో కూడా ఆమోదం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ దానిపైన స్పందించట్లేదు. ప్రతిగా దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే అంశానికి సంబంధించి ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకువెళ్ళాలి. రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక ప్రతి నియోజకవర్గానికి 50 మంది చొప్పున రేపు ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్కు రావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రైట్. థ్యాంక్ యూ.